అన్నమయ్య జిల్లా మొలకల చెరువు కల్తీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్ రావు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం అనారోగ్యంతో విదేశాల్లో చికిత్స పొందుతున్నానన్న జనార్దన్ రావు కల్తీ మద్యం కేసులో తంబళ్లపల్లి టీడీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇతరులు ఎవరో రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారని జనార్దన్ రావు ఆరోపించారు. త్వరలోనే ఇండియాకొచ్చి ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వానికి సహకరిస్తానని చెప్పారు. మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు ఏవన్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు. మొలకల చెరువు కేసులో వాస్తవంగా ఈ కల్తీ మద్యం గురించి తంబళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఊరికే ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాల విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి పత్రికాముఖంగా నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను.